హాయ్ అండి. ఇప్పుడు మనం డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాం. ముందుగా లెంత్ చూసుకోవాలండి. తర్వాత నడుము సైజ్ అనేది చూసుకోవాలి. నడుము సైజు కరెక్ట్గా ఒక 1 ఇంచ్ అయితే మనం డాట్స్కి అయితే వదిలేయాలండి. నడుము దగ్గర 2 ఇంచెస్ ఏమో ఖర్చు. ఇప్పుడు చెస్ట్ లూజు ఇలా బ్లౌజ్తో చూసుకోవాలి. ఫస్ట్ కుట్టుకి ఒక మార్క్ పెట్టుకొని ఖర్చుకి ఒక మార్కు, ఆ 2 ఇంచెస్ ఏమో మనం డ్రాయింగ్ చేసుకోవాలి. పైన మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాయి ఇలాగ నీట్గా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నడుము డీప్ చూసుకోవాలి. నడుము డీపు కొంచెం 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. బ్లౌజ్ మిడిల్ చూసుకోవాలండి. మనం నడుము దగ్గర మిడిల్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. అక్కడ పెట్టి షోల్డర్ దగ్గరికి నెక్ చూసుకోవాలి. నెక్ రౌండ్ ఎలా వచ్చింది ఏంటన్నది. ఇది పార్ట్ షేప్లో ఉంటుంది కదండి. కొంచెం అలా ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకుంటే మనం పైపింగ్ చేసుకున్నాక అది బ్రాడ్ అయిపోతుంది. మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ నీట్గా చేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు ఎటువంటి తేడాలు మిస్టేక్స్ రావు. షోల్డర్కి కరెక్ట్గా షోల్డర్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ చూసుకో.